బాగుంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అతెక్కువ. సెకండ్ హాఫ్ చాలా బాగా చేశాడు, క్లైమాక్స్ చాలా బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం భరిస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. బీజం చాలా బాగుంది. బీజం నిజంగా చాలా బాగా అదిరిపోయింది అసలు. బీజం అండ్ సాంగ్స్. మంచు విష్ణు క్యారెక్టర్ క్లైమాక్స్ చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి మూవీ అయితే చాలా బాగుంది. లేదు, బట్ క్లైమాక్స్ ఏమో చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటే హైలైట్ అంతే. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి హైలైట్, ముందంతా వేస్ట్. ప్రభాస్, మోహన్ బాబు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ బెటర్, ఫస్ట్ హాఫ్ యావరేజ్. బీజేఎం అది ఏం దేని కొట్టిండి కూడా అర్థం కాలేదు. లాస్ట్ ఒక 20 minutes నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ. అంతకు మించి ఫస్ట్ హాఫ్ అయితే బోరు, సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్. సాంగ్స్ ఊ అంటే సాంగ్స్ వస్తాయి, 10 songs దాకా పెట్టిండు. రొమాన్సే కదా, చూడొచ్చు అంటే టైం పాస్. బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత అయితే లేదండి మూవీ. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బెటర్, ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ లాగ్. రొమాన్స్ అనేది ఎక్కువ ఉంది ఫస్ట్ హాఫ్ లో అన్న. లాస్ట్కి వరకే సీన్ సరిపోదు అన్న. ఫస్ట్ హాఫ్కే అయిపోయింది. సెకండ్ హాఫ్ ఏదో అన్న కోసం చూసినాము, అన్న కోసం ఆ 20 minutes తప్ప సినిమాలు ఇంకేం లేదు. అట్లీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ బాగా లాగు, సెకండ్ హాఫ్ అయితే బెటర్. ఫస్ట్ హాఫ్ హ్యాపీ. సరిపోదా అన్న, సినిమాలు ఏముంది సరిపోదా? జస్ట్ 5 minutes అక్షయ్ కుమార్ శివుడు, మిగతా క్యారెక్టర్స్ 5 minutes 10 minutes వస్తే వెళ్ళిపోతాయి అంతే. ప్రభాసే అన్న, అంతకు మించి సినిమాలు ఏం లేదు. ఓకే, గుడ్, వాచబుల్. మూవీ అయితే యావరేజ్గా ఉందండి. ఆ ప్రభాస్ గారు ఉన్న ఒక 20 నిమిషాలు తప్ప ఇంకా మూవీలో ఇంకేం లేదు. అంతా చాలా స్లోగా ఉంది మూవీ అంతా కూడా. ప్రభాస్ గారు ఉన్న 20 నిమిషాలు మాత్రం సినిమా చాలా బాగుంది. ఇప్పుడు అయిపోయింది, ఆయన క్యారెక్టర్ అయిపోయింది, వచ్చేసాం బయటకి. ఇంకా అది పరిస్థితి. మనోజ్ విష్ణు యాక్టింగ్ చాలా బాగుందండి. కాకపోతే సినిమా స్లోగా ఉంది కొంచెం. బీజిఎం కూడా ఉంది, మ్యూజిక్ బాగానే ఉంది. చాలా బాగుంది. మీరేంటి అడుగుతున్నారు? సినిమా వెళ్తుంటే ప్రభాస్ గారు అంటే ఆయన పావు గంట 2 నిమిషాలు మాత్రం సినిమా చాలా బాగుంది. అయితే చాలా స్లోగా ఉంది సినిమా అయితే. ఫాస్ట్ చేయడం అంటే అదే సినిమా ఇంకా అంతే స్లోగా. డైలాగ్ డెలివరీ, విష్ణు గారు డైలాగ్ డెలివరీ కూడా చాలా స్లోగా ఉందండి. ప్రభాస్ గారు ఉన్న కొద్దిసేపు మాత్రం సినిమా చాలా బాగుంది. ఆయన అయిపోయింది, ఇంకా వచ్చేసాం బయట. ఇంకా చూడలేదు. చూడొచ్చు అని పర్లేదు చూడొచ్చు. చాలా బాగుంది. ఆయన షో ఆయన మొత్తం సినిమా మొత్తం కాదు, ఆయన చాలా బాగా చేశారు. అండ్ అందరూ బాగా చేశారు. అన్ని బాగున్నాయండి. యాక్చువల్లీ హైలైట్ పాయింట్స్ అని కదా, అన్ని బాగున్నాయి. బోరింగ్ ఏం లేదు, కొంచెం స్లో, లిటిల్ బిట్ స్లో. బట్ సినిమా చాలా బాగుంది, నాకు చాలా బాగుంది సినిమా. ఓకే, అందరు బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. ఓవరాల్ సినిమా బాగుంది, హిట్. అన్ని బాగున్నాయి సార్, అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. బాగుంది. ప్రభాస్ హైలైట్. చివర్లో మంచు విష్ణు గారు ఏడిపించారు. బీజిఎం బాగుంది, సాంగ్స్ బీజిఎం అంతా బాగుంది. లాస్ట్ 50 minutes బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మంచిగా ఉంది ఫస్ట్ హాఫ్ కంటే. చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ తర్వాత బీజిఎం సూపర్, చాలా బాగా కొట్టాడు. మంచు విష్ణు ఎప్పుడు యాక్టింగ్ చేయలేదు, ఇప్పుడు చేశాడు. ద బెస్ట్ ఫిలిం ఇన్ మంచు విష్ణు. అన్న సినిమా అంతా నెక్స్ట్ లెవెల్ అన్న. స్టార్టింగ్ అంతా 2 hours ఫుల్ రొమాన్స్ తో కిక్కెక్కించేశాడు. లాస్ట్ 1 hour అయితే భక్తి పారవశ్యంతో మునిగిపోతున్నారు. ఒక్కొక్కరు అక్కడ కండీలు ఎట్లా పెట్టుకుంటున్నారు తెలుసా? హరహర మహాదేవ్ శంభో శంకర అంటూ ఒక్కొక్కరు మైండ్ బ్లోయింగ్ గా. అసలు హరహర మహాదేవ్ అసలు సినిమా అయితే సూపర్. అసలు ఎప్పుడైతే ప్రభాస్ అన్న వచ్చాడో, ప్రభాస్ అన్న వచ్చినప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్. అసలు మామూలుగా లేదన్న సినిమా. లాస్ట్ 1 hour అయితే ప్రభాస్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి పరమశివుడు శ్రీరాముడు థియేటర్కి వచ్చాడే అన్నట్టుంది. అసలు సినిమా ఒక్కసారి కాదు 100 సార్లైనా చూడొచ్చు, అంత సినిమా బాగుంది. అసలు నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందంట. ఇంత మంచి సినిమా తీసినప్పుడు బయట ప్రసాద కౌంటర్ కట్టాలి కదన్నా. ప్రసాద కౌంటర్ లేవు, ఇక్కడ ప్రసాద కౌంటర్ లేవు.
అతని కెమెరా వల్ల సెకండ్ హాఫ్ కుదిరిపోయింది, చాలా బాగుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూడాలంటే తిన్నడుంది కన్నప్ప సినిమాల పేరు, తినిపోండి. ఫస్ట్ హాఫ్ చూడాలంటే తినిపోండి. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్. నేను యాజ్ ఎ ముస్లింగా చెప్తున్నా సినిమా, యాజ్ ఎ ముస్లిం చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే 202 రూపాయలు అయింది జిఎస్టీతో టికెట్, వర్త్. చాలా బెస్ట్ సినిమా, చాలా అంటే చాలా బాగుంది సినిమా. మోహన్ లాల్ చిన్న రోలే ఉంది, ప్రభాస్ గారిది రోల్ అయితే చాలా ఇంపాక్ట్ పడింది సినిమాకి అయితే. బీజిఎం నెక్స్ట్ లెవెల్. మోహన్ లాల్ గారి చాలా తక్కువ ఉంది, 3-4 మినిట్స్ ఉంటుంది అంతే. ప్రభాస్ గారిది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ బ్రో, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఎండింగ్లో పీక్స్ అసలు. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది? సూపర్గా ఉంది. బాగుందండి సూపర్ భయ్యా. సినిమా చాలా బాగుందండి, చాలా బాగుంది సినిమా. చూడొచ్చు, ప్రభాస్ అన్న కోసం చూడొచ్చు. మంచి మనోజ్ అన్న కూడా చాలా బాగా చేశాడు. మంచి మనోజ్ గారు, విష్ణు అన్న బాగా చేశాడు. చాలా బాగుందన్న, చాలా బాగుంది. బ్రహ్మానందం గారు ఆ రోజు ఆడియో ఫంక్షన్లో ఎందుకంత ఎమోషనల్గా మాట్లాడారు ఇప్పుడు అర్థమైంది. సినిమా మాత్రం చాలా బాగుందన్న. అంటే శ్రీకాళహస్తికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది నిజంగా మంచు విష్ణు అన్న యాక్టింగ్. ఈరోజు ఆయన విమర్శించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది, ఎందుకంటే ఇది మన సినిమా అంటే గట్టిగా మాట్లాడితే ఇది మన హిందూ సమాజ సినిమా. దీన్ని ఎవ్వరు విమర్శించినా తిప్పుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. క్లైమాక్స్ 1 అవర్ మాత్రం మంచు విష్ణు యాక్టింగ్తో సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టాడు. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సినిమా బాగుందన్న. ప్రభాస్ రావడం ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్కే మెయిన్ అసెట్.